వెల్కమ్ టు ఐపీఎం న్యూస్. దాసరి రాజుకే జనసేన. ఇచ్చాపురం నియోజకవర్గం జనసేన అభ్యర్థిగా అనేక మంది పేర్లు వినబడినప్పటికీ చివరికి పవన్ కళ్యాణ్ వెంటే ఉండి సేవాదళ సభ్యుడిగా సేవలందించిన దాసరి రాజుకే పార్టీ టికెట్ ఖరారు చేశారు. దీంతో పార్టీ అభిమానులు హర్షధ్వనులు వ్యక్తం చేశారు. రెండు పార్టీలు అభ్యర్థి విషయంలో తక్కువ అంచనా వేస్తున్నారు. వారి అంచనాలు మించి ఓటు బ్యాంక్ సాధించడం జరుగుతుంది అని అభిమానులు అంటున్నారు. ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చిన రాజు అనూహ్యంగా టికెట్ సంపాదించడం రికార్డ్. రానున్న ఎన్నికలలో డబ్బు ప్రభావం వల్ల పార్టీల మధ్య ఎలా ఢీకొంటారా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అతను అసలు రాజకీయ నాయకుడు అనేవాడు పైసా ఖర్చు పెట్టకుండా పాలిటిక్స్ చేసి ప్రజలకు మేలు చేయాలని ఆశయంతో నాలాంటి వారికి నేను అదే జీరో పాలిటిక్స్ తో నేను వెళ్తాను. అతను ఏ ఆశయమో ఆ ఆశయంతో నేను గడపెక్కుతాను. ఆ గడప మీద నేను పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు చెప్తాను. అదే ఆశయంతో నేను ముందుకెళ్తాను. ముందుకెళ్ళి విజయంతో ముందు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తాను. పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు, ఈరోజు అతని దగ్గరికి ఈ ఇచ్చాపురం సీట్ కోసం చాలామంది చాలా డబ్బుతో సహా వెళ్ళారు. చాలామంది కూడా వెళ్ళారు. మన ఇచ్చాపురానే కాదు, ఈ 175 సీట్లలోనే ప్రతి నియోజకవర్గంలో కూడా అతని దగ్గరికి డబ్బున్న జంపు జలానీలు ప్రతి ఒక్కడు వెళ్ళారు అతని దగ్గరికి. అతని దగ్గరికి వెళ్ళడానికి పర్మిషన్ తీసుకోవాలంటే అతని చెవిలోనే అదే అతను ఎవరు అని తెలుసుకున్న తర్వాత అతని లోపల పర్మిషన్ ఇచ్చే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఫలానా వ్యక్తి మన దగ్గరకు వస్తున్నారు, ఫలానా వ్యక్తి మన దగ్గర రావాలనుకుంటున్నారు, ఎవరు అతని పేరంటే సో అండ్ సో, అతని డేటా ఇలా స్క్రీన్లో తీసి గెట్ అవుట్ చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. స్వయాన వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళు కూడా కొంత పెద్దల వాళ్ళు కూడా అతను మన పార్టీ నుంచి ఎగ్గొట్టిన పంపించిన నాయకుడు అనమాట. అతని తాలూకు ఆలోచన ఏంటి లేదు, ప్రతి సామాన్యుడికి న్యాయం జరగాలి. ప్రతి సామాన్యుడికి అంటే లాస్ట్ చివరి 6 మాసాల్లోన మనకు డబ్బు ఇచ్చే కొనే మేనిఫెస్టో అని తయారు చేయడం అని పాత రాజకీయ నాయకులు చూపెడుతున్నారు. కానీ కొత్త రాజకీయం చూపెట్టాలంటే పవన్ కళ్యాణ్ అన్నాడు 6 మాసాల్లోనే అతని మ్యానుఫ్యాక్చర్ ప్రజలు కందిలా చేసే చివరి 6 మాసాలు కావాలా, మొదట 6 మాసాలు కావాలా? ఓటేసే వాళ్ళకి అడగండి. పప్పు అన్నం కావాలంటే మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, రేషన్ షాప్కి వెళ్ళక్కర్లేదు. మీ అకౌంట్లో 3,500 వేస్తాడని చెప్పండి. చెప్పండి. మేధావులతో చర్చించి పెద్ద మేధావులతో చర్చించి అతను మేనిఫెస్టో తయారు చేస్తున్నారు. సామాన్య విషయం కాదు అతను తయారు చేసింది. ఒక నాయకుడు అంటే నాయకుడిలాగా ఉన్నాడు. ఎంతో మందికి ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తున్నాడు. అతను ఎంతో మందికి ఆదర్శం. అతనిలో అలాంటి భావాలు రావడానికి మళ్ళీ మనం ఎంత కష్టపడుతున్నామో మళ్ళీ వాళ్ళు చూసి అతను ఎంతో మందికి ఆదర్శం తీసుకుని అతను మేనిఫెస్టో తయారు చేస్తున్నాడు అనమాట. ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు మన కమిటీలు అలగేసుకుంటామంటే ఒక 4 విభాగాలు చేసుకుంటాం. ఇది ఇవాల్టి ఐపీఎం న్యూస్. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐపీఎం న్యూస్ ఛానల్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.